సభకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎక్కడికక్కడి నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు రాగానే గేట్ దగ్గర స్వాగతం చెప్పింది కూడా పోలీసు వాళ్ళే. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి నిర్బంధంలో, ఇలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ రోజు ఇంతమంది ఇక్కడికి సమావేశానికి భయం లేకుండా రావడంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం కనబడుతుంది. ఒక అసమర్థుల యొక్క పరిపాలన, అసంబద్ధత, అన్యాయం, అక్రమం. ఆ రోజు అంబేద్కర్ చెప్పిండు, సమర్థులైన వాళ్ళు ఓటు వేసి మీరు ఆ కుర్చీలో కూర్చోబెట్టకపోతే అసమర్థులైనటువంటి వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. ఒక అవగాహన లేదు, ఒక పద్ధతి లేదు, ఒక శాస్త్రీయ పద్ధతి లోపల ఒక రిక్రూట్మెంట్ ఎలా చేయాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మరి ఇది ఏమీ తెలియకుండా గాల్లో మాట్లాడిండు. అంటే కేవలము రేపు గద్దె ఎక్కిన తర్వాత చూసుకుందాంలే అనే ఉద్దేశంతో రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు, రాగానే డిఎస్ 25,000 పోస్టులు అన్నారు. కానీ వీళ్ళు చేసింది ఏముంది? ఇప్పటికీ ఢిల్లీకి 17 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి. పాలనని గాలి కొదిలేసి ఏదన్నా ముఖ్యమైనవి ఉంటే, అవసరమైనవి ఉంటే ఎక్కడ స్పందిస్తుండే? ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు. అంటే మనకున్నది ముఖ్యమంత్రి, అసలైనటువంటి రాజ్యాంగబద్ధమైన మనం ఎన్నుకున్నాం అనుకుంటున్నాం, కానీ కాదు. ఈయన సోషల్ మీడియా ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు ఈయన. నీకు నిన్న ఆంధ్ర పోయినావు, నీకేం పని? నీకేం పని ఆంధ్రాలో? ఆంధ్ర సీఎం ఇక్కడికి పిలుస్తావు, ఆయనకేం పని ఇక్కడ? అమరావతికి ఆంధ్రాలకు రాజధాని లేదు, నువ్వు అది చేసుకొని చావండి అంటే ఆంధ్ర సీఎం ఇక్కడికేం పిలుస్తావు? ఏం పని ఉంది నీకు? ఆయన వచ్చి ఇక్కడ ఏం చేయాలి? ఆయన నడుస్తావు, నవ్వుతావు, తిరుగుతావు, ప్రజాభవన్ ఎంత బాగుందో చూపించడానికి ఇస్తున్నావు. కానీ నిరుద్యోగులను కలిసేయడానికి మాత్రం నీకు టైం లేదు, అసలు టైం లేదు నీకు. ఎందుకోసం మరి నువ్వు సీఎం అయ్యింది? దేనికోసం అయినా? అధికార యావ కోసం పాలిటిక్స్ చేసుకుంటా. ఈ రోజు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే, ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ కుమార ఆంటీకి రేవంత్ రెడ్డి కూతురు మొగుడు సిఫార్సు చేస్తే మద్దతు ఇచ్చింది. ఆ కుమార ఆంటీకి ఫేమస్ అయిపోయింది కుమార ఆంటీ. అరే ఆమె ఇప్పుడు ఎంత ఏ లెవెల్ ఉందనుకుంటున్నావు? ఆమె అపాయింట్మెంట్ కూడా దొరకదు. అట్లాంటి వాళ్ళకు నువ్వు సాధారిస్తావు. నిరుద్యోగులు కనిపిస్తలేరా? కాళ్ళు మోళ్ళు ఎక్కి నీ కోసం తిరిగి చేసినటువంటి నిరుద్యోగులు ఈ రోజు నీకు అపాయింట్మెంట్ ఇస్తలేవు. అరే నువ్వు ముఖ్యమంత్రికి నువ్వు పిలుచుకొని మాట్లాడాలి, లేదా ఐఏఎస్ కమిటీ ఉంటది, ఒక కమిటీ వాళ్ళ ద్వారా మాట్లాడించాలి, ఒక పద్ధతి ఉంటది. నిరుద్యోగులైనటువంటి, రాజకీయ నిరుద్యోగులైనటువంటి, వ్యాపారం చేసుకునేటువంటి రియాజ్ ఎవరు? ఏ నుంచి వచ్చింది ఈ రియాజ్? ఓ చౌరస్తాలు దుకాణం పెట్టుకొని నడుపుకునేటోడు దయాకర్ ఏ నుంచి వచ్చిండు? వీళ్ళకి కావాలి ఇప్పుడు చైర్మన్ పోస్ట్. కోదండరాం ఏడుకొన్నావయ్యా నాయన? కోదండరామరెడ్డి ఏడున్నావు? మస్తు మాట్లాడినావు, ఏమేమో మాట్లాడినావు. ఇప్పుడు నీకు పోస్ట్ కావాలి, ఎమ్మెల్సీ పోస్ట్ కావాలి, గవర్నర్ దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆ పోస్ట్ కోసం నోరు మూగబోయింది. ఖబర్దార్ కోదండరామ్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ, వీళ్ళంతా నయావంచకులు, మోసగాళ్ళు, ఆకునూరి మురళి. అరే పెద్ద పెద్ద మాటలు, ఏం మాటలు అసలు! ఇంత పొడు, అంత పొడు, ఇంత లేదు, అంత లేదు అన్నారు అన్నట్టు అంత మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏడుకోయిండ్రు. రాత్రి ఆడపిల్లలను కూడా చూడకుండా సీక్రెట్లా ఆడ సిటీ కాలేజ్ లో కూర్చోబెట్టిండ్రు. అరే బ్యాన్లలో దొబ్బుతున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు దగ్గర దొబ్బుతారు. ఏం రేవంత్ రెడ్డి, నీ బిడ్డ ఉంటే తెలుస్తుంది ఆడ. నీకొక్కతే బిడ్డ కదా, ఒకసారి పంపి నిరుద్యోగుల ర్యాలీలా, నిరుద్యోగుల ధర్మాలలా వాటిలలో పంపి. నువ్వు ఆంధ్రాకి ఇచ్చుకున్నావు నీ బిడ్డని, అందుకని నువ్వు ఆంధ్రాలో వేస్తున్నావు. నువ్వు ఆంధ్ర సీఎం ఇప్పుడు నేను ఏం చెప్పాడు? షర్మిలను సీఎం చేస్తాను. సిగ్గుందా నీకేమన్నా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? తెలివి ఉందా?
రాజ్యాంగబద్ధంగా పోరుబడి కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు ఏ రోజు శాంతి భద్రతకు వివాదం లేదు. అరే ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి రేపులు చేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయి. ఇంటి నుంచి మొగోడు బయటకు వెళ్తే ఇంటికి వస్తాడో లేదు తెలుస్తలేదు. 100 రూపాయలు 200 300 హత్యలు చేస్తున్నారు. ఎప్పుడన్నా ఈ 10 సంవత్సరాల్లో చూసినామా? అసలు లివేబుల్ హైదరాబాద్ అన్నారు, ఏడుకి మాయమైపోయింది. అని ఒకరి నుంచి ఒకటి పరిపాలన అందించాలి. కానీ నీ ఓపిడి చేసుకుంటా పంగ నామాలు పెట్టుకుంటా నాకు పోర్టల్ షేర్ కావాలి, తిరుపతి దేవస్థానాల్లో షేర్ కావాలి, బుద్ధి ఉండాలి. ఫిజికల్ గా భౌగోళికంగా వెళ్ళిపోయిన పార్లమెంట్ లా మన పరిపాలన మనం చేసుకోవాలి. ఇంకెవడో వచ్చి పెత్తనం చేస్తానంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తెలంగాణోడే పరిపాలన చేయాలి. ఈ గడ్డ మీద తెలంగాణోడే పరిపాలన చేస్తాడు, ఇంకెవ్వడు పరిపాలన చేయకూడదు. ఇది మా శాసనం. ఇది నేను తెలంగాణ తెచ్చుకుంది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో. 1200 మంది చచ్చిపోయిండ్రు. నీళ్లు నిధులు నియామకాల కోసము అమరజీవులయ్యింది మా పిల్లలు, మా బిడ్డల కోసమే తెలుస్తారు. రక్తం తెలుస్తుంది, మీ ఇంట్లో ఎవరైనా వస్తే తెలుస్తారు. మీరు సావులను చూడలేదు, బాధ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఒక తల్లిగా నా ఆర్తనాద కేకలు వినబడుతుంటే బాధ అవుతుంది. ఎంత కష్టపడి తెచ్చుకున్నాము, ఎంతగానో శ్రీకాంతాచారి యాదయ్య దగ్గర నుంచి శ్రీనివాస్ ఎంత మందిని కోల్పోయినాం మనం. ఇంతమందిని వెళ్ళి లలిత ఎవరు చంపిండ్రు, ఎన్ని ముక్కలు కోసిండ్రు, మళ్ళా వాళ్ళని పిలుస్తున్నారు. మళ్ళీ అట్లాంటి అరాచకాలు కావాలన్నా మళ్ళా పునర్వైభవం అంట టీడీపీకి. బుద్ధుందా నీకు? అసలు కాంగ్రెస్ పార్టీ లీడర్వేనా? తెలుగుదేశానికి ఏమన్నా అమ్ముడు వైనోడుగా, లేకపోతే తెలంగాణని ఏమన్నా అమ్ముడు పోగొట్టాలనుకుంటున్నావా? నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడు. సమస్య ఈ రోజు నిరుద్యోగుల గురించి ఉంది, ఆడపిల్లల భద్రత గురించి ఉంది. రాజ్యాంగబద్ధంగా ఈ రోజు ఎదుగుతున్నటువంటి విషయాల లోపల అశాంతి నెలకొన్నది. నేరాలు ఘోరాలు చాలా విపరీతంగా జరిగిపోయినాయి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్న ఈ వేదిక నుంచి ఇంకొక ముఖ్యమైన విషయం, రాష్ట్రపతి పాలనకు ఎంతో దూరం లేదు తెలంగాణ అని చెప్పడానికి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. దయచేసి మా కృష్ణన్న, ప్రవీణ్ అన్న వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలి అన్నా. ప్రవీణ్ అన్న చూడండి, ఇది క్యా హువా తేరా వాదా. రాహుల్ గాంధీ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో కూర్చొని నిరుద్యోగుల దగ్గరికి పోయి రోడ్డు మీద కూర్చొని నువ్వు ఛాయ్ తాగుకుంటా వాళ్ళతో మాట్లాడి మేము వచ్చిన తర్వాత మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి అన్నాం. కొంపదీసి నన్ను కానీ మనం ముఖ్యమంత్రి గారిని చేసి వస్తున్నాము. ప్రధానమంత్రి గారిని చేసింటే మా కృష్ణన్నకు రోజు లడాయి ఉంటున్నాడు, బతికిపోయినాం. ఈ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనందుకు బతికిపోయినాం. ఇక్కడ కూర్చొని చూడండి, నిరుద్యోగులందరికి ఎంత బాగా చెప్తున్నాడు అశోక్ నగర్ లో కూర్చొని. క్యా హువా తేరా వాదా రాహుల్ గాంధీ, మిస్టర్ రాహుల్ గాంధీ రిప్లై ఇవ్వాలి. ప్రతిరోజు మీరు అందరూ హ్యాష్ట్యాగ్ ఇదే పెట్టాలి, క్యా హువా తేరా వాదా రాహుల్ గాంధీ. మా నిరుద్యోగులకు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఇచ్చినావు. మరి ఈ రోజు నాకు తెలియక అడుగుతా, నేనంతా నిరుద్యోగులు చెప్తున్నారు. మధ్యవర్తులు అంటే రియాజు, దయాకరు, తర్వాత బల్మూరి వెంకటు, వీళ్ళంతా అంటే ముఖ్యమంత్రి లేడా? విద్యాశాఖ మంత్రి లేడు, న్యాయశాఖ మంత్రి లేడు, దేవాదాయ శాఖ మంత్రి లేడు, హోం మంత్రి లేడు, ఎవ్వరు లేడు. వీళ్ళందరూ మొత్తం ఒక 10-15 మొత్తం కట్టగట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. మరి ఎవరికో రిప్రజెంటేషన్ చేయాలి విద్యాశాఖ గురించి. గురుకులాల్లో గుడ్లల్లో కోడి పిల్లలు వస్తున్నాయి, ప్రిన్సిపల్ తాగుతున్నారు, చిత్రాలు ఎప్పుడు చూడలే. మరి తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? కోడి పిల్లల కోసమా? ప్రిన్సిపల్ తాగి కూర్చోవడానికి కోసమా? అరే డిఎస్సి వేస్తే నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? విపరీతంగా యూపీఎస్సీలో కూడా నేను సిలబస్ పెట్టిండ్రు, చదువుకోవడానికి మాకు తగిన సమయం కావాలి, అందుకని చెప్పేసి మేము గడువు కోరుతున్నాం అన్నారు. మీరు ఇచ్చే దానికి ఇంకొక 25 రోజులు చాలు, చదువుకుంటారు వాళ్ళు. దానికి ఏం పోతుంది? మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా రేవంత్ రెడ్డి, మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా ఏం పర్వాలేదు,
బలమూరికి వచ్చి ఆ తీన్మార్ వేసుకుంటే మల్లన్న మోసం చేసిండు క్యూన్యూస్ పెట్టుకొని, ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఇక చైర్మన్లు దయాకర్ కు రియాజ్ కి వీళ్ళకి వచ్చేస్తే కోదండరాంకి ఎమ్మెల్సీ వస్తే ఇంకా అయిపోయాయి. ఇక మీ గురించి ఎవ్వడు పట్టించుకోడు. మీకు అండగా తోడుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఉన్నాం. ఏ నిమిషమైనా ఎప్పుడైనా మీ అందరి కోసం మేము అడుగులాడు వేసి వస్తాం. తెలంగాణను ఒక రక్షకులుగా సైర్ జంగన్ భోగిస్తున్నాం. ఇక్కడ నుంచే అందరం కలిసి కాపాడుకుందాం. లేకపోతే దారుణమైనటువంటి ఘటనల సంఘటనల ముందు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ రక్షకులుగా ముందుకెళ్దాం. జై తెలంగాణ.